హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక స్వీట్ రెసిపీని అయితే చూద్దామండి. చాలా పర్ఫెక్ట్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే హల్వానైతే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని అయితే పెట్టుకోవాలండి. అందులో నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి అయితే కరిగిన తర్వాత అయితే మనం ఇందులో బొంబాయి రవ్వను అయితే యాడ్ చేయాలండి. కొలతకైతే ఒక గ్లాస్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకోండి. ఒక గ్లాస్ వరకు ఇలా బొంబాయి రవ్వను అయితే ఈ నెయ్యిలో యాడ్ చేసుకొని అంతా అయితే ఒకసారి కలిసేలా ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఈ బొంబాయి రవ్వను అయితే మటన్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం సేపు అయితే వేయించుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో ఒక బీట్రూట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే ఫైన్గా అయితే మిక్సీ వేసుకొని పీల్ని అయితే ఇలా సపరేట్ చేసుకొని ఈ బీట్రూట్ వాటర్ని అయితే ఒక సపరేట్ బౌల్లోకి అయితే తీసుకోవాలండి. బొంబాయి రవ్వను అయితే మనం పైన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం వేగే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ అయితే హల్వాని ప్రిపేర్ చేయడానికైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని అయితే పెట్టుకోవాలండి. అందులో వాటర్ కొలత అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బౌల్తో కొలత తీసుకుంటే దాంతో 2 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే ఇందులో యాలకుల పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలాచీని అయితే మిక్సీలో మెత్తగా ఇలా మిక్సీ వేసేసుకొని ఆ ఇలాచీ పౌడర్ని అయితే ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసి మూత పెట్టి వాటర్ అయితే మరిగే వరకు అయితే మనం మరిగించేసుకోవాలండి. ఇలా వాటర్ అయితే మరుగుతున్నప్పుడు అయితే మనం వేయించి పక్కన ఉంచుకున్న ఈ బొంబాయి రవ్వనైతే ఈ వాటర్లో అయితే ఉండలు కట్టకుండా ఇలా తిప్పుకుంటూ అయితే యాడ్ చేసేసుకోవాలండి. మనం డైరెక్ట్గా యాడ్ చేసేసి తర్వాత తిప్పేది ఉండలు కడుతుందండి. కాబట్టి వేసేటప్పుడే ఇలా తిప్పుకుంటూ అయితే మనం ఈ బొంబాయి రవ్వను అయితే యాడ్ చేసేసుకోవాలండి. మటన్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా బొంబాయి రవ్వను అయితే దగ్గర పడే వరకు అయితే మనం కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇందులో పంచదారని అయితే యాడ్ చేసుకోవాలండి. కొలత అయితే మనం తీసుకున్న గ్లాస్తోనే అర గ్లాస్ వరకు పంచదారని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ షుగర్ని అయితే యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి ఇలా కలిసేలా అయితే మనం అయితే కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మరొక స్టవ్ మీద అయితే ఒక చిన్న బాండీని అయితే పెట్టుకొని అందులో అయితే కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. బాదం, జీడిపప్పుని అయితే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ నేతిలో అయితే మనం వేయించుకోవాలండి. ఇప్పుడైతే ఈ హల్వాలోనే మరొక స్పూన్ వరకు నెయ్యి అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. పైన వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకొని మనమైతే అంతా కలిసేలా అయితే ఇలా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇందులో బీట్రూట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం లేకుండా ఇలా బీట్రూట్ వాటర్ని మనమైతే 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే అయితే సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకొని అంతా కలిసేలా అయితే మనం ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో అయితే మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన హల్వాని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్.